హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 36వ భాగాన్ని వినిద్దాం. ప్రతిదానికి మనం భయపడే కొద్దీ మనలో భయం ఇంకా ఎక్కువ అవుతుంది రాఘవ్. అదే మనల్ని ఓటమి పాలు చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనలోని పిరికితనం మనకి శత్రువు అనే చెప్పాలి. అదే మనల్ని ఒక అడుగు వెనక్కి వేయించే ప్రయత్నం. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్క ప్రాబ్లం ధైర్యంగా ఎదుర్కోవాలి. దానికి సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంటుంది. అందుకే చెప్తున్నాను, నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి. ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించి వెనకంజ వేయకు. ఇక్కడి నుంచి నువ్వు నా తమ్ముడివి అంటూ రావణ్ చెప్పిన మాటలకి ధైర్యం కలుగుతుంది రాఘవ్కి. నువ్వు మా వెనక ఉన్నంతకాలం నాకు భయపడే అంత ధైర్యం కూడా లేదన్నయ్య అంటాడు. నిజం చెప్తున్నాను, ఇన్ని రోజులు ఒక దొంగగా తిరిగాను. ఇప్పుడు ధైర్యంగా తిరుగుతున్నాడు. బికాస్ దానికి కారణం కేవలం నువ్వు మాత్రమే అన్నయ్య. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నకి దూరమై పెరిగాం. చెల్లిని ఎలా పెంచుకోవాలో తెలీదు. అది మొత్తం గుర్తు చేసుకుంటే చాలా భయం వేస్తుంది. అలాంటిది నువ్వు మాకు పరిచయం అయి 1 year మాత్రమే అవుతుంది, కానీ మా అమ్మ నాన్న తిరిగి మా దగ్గరికి వచ్చినంత ధైర్యం కలిగింది మాకు. మీరు కూడా మా పెద్దన్నయ్య అంటూ నీ గురించి ఎంత గొప్పగా చెప్తుందో. ఇది పొగడుతా అనుకోకన్నయ్య, మా మనసులో ప్రేమ అనుకో. మీ గురించి నాకు చెప్పాలా ఏంట్రా? మీరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసులే. ఇక ఈ సెంటిమెంట్ లాపు, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రొమాంటిక్ మూడ్లోకి వచ్చే నువ్వు మాట్లాడిన కాల్ టైమింగ్ స్టార్ట్ అవ్వబోతుంది అని తను చెప్పడంతో నవ్వుస్తుంది రాఘవ్కి. వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగా అప్పుడే వాళ్ళ ఫోన్కి పృథ్వీ నుంచి కాల్ వస్తుంది. ఏంటన్నయ్యా, ఏం మ్యాజిక్ చేసావు? మనమే వీడికి కాల్ చేయాలనుకున్నాం, వీడే మనకి కాల్ చేస్తున్నాడు. ఏం చేస్తాం చెప్పు? అవసరం వాడిది కాబట్టి ఫోన్ చేస్తున్నాడు. అమ్మాయి కావాలి కదా, అలాంటిది ఒక అమ్మాయి దొరికింది అంటే అంత తేలిగ్గా వదిలిపెడతాడా? శాడిస్ట్ వెధవలు ఆ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేస్తున్నా పాపం లేదు. ముందు వాడు ఫోన్ లిఫ్ట్ చేయి. ఎందుకు కాల్ చేస్తున్నాడో తెలుస్తుంది అని చెప్పడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రాఘవ్. హాయ్ పృథ్వీ గారు, ఏంటి మార్నింగే గుర్తొచ్చేసానా? పేషెంట్ని పక్కన పెట్టి నాకు కాల్ చేస్తున్నారేంటి? అయ్యో, నువ్వు కూడా నాకు పేషెంట్వే కదా, అందుకే నీ హెల్త్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కాల్ చేశాను అంటాడు పృథ్వీ. నువ్వు బిజీగా ఉంటే పర్వాలేదు, నిన్ను డిస్టర్బ్ చేస్తున్నందుకు ఐఎమ్ సారీ అంటాడు. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులేండి. నా హెల్త్ ఈజ్ గుడ్ అండ్ అలాగే నా హెల్త్ కండిషన్ గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీలా కేరింగ్ ఎవరు తీసుకోరు కదా ఒక పేషెంట్ గురించి. హలో సమ్యు, కేరింగ్ తీసుకోవడం అందరి గురించి కాదు, మనసుకు దగ్గరగా అనిపించే వాళ్ళ గురించి మాత్రమే ఫీలింగ్ తీసుకుంటాను. అది తెలుసుకుంటే కూడా మంచిది. అయ్యో, అంటే నా గురించి మాత్రమే కేరింగ్ తీసుకుంటున్నారా? మరి అంతే కదా, అందుకే కదా కాల్ చేశాను. అయ్యో, అసలే అది కార్పొరేట్ హాస్పిటల్, అందరూ మనీ కట్టి మరీ చూపించడానికి వస్తారు. అలాంటి వాళ్ళని కూడా కేరింగ్గా చూసుకోవాలి కదా డాక్టర్ జీ. పేషెంట్లు వస్తూ ఉంటారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసులే, కానీ కొంతమంది మాత్రమే మనసులో నిండిపోతారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచన మొదలవుతుంది. వాళ్ళు ఎలా ఉన్నారని పదే పదే మనసు కొట్టుకుంటూ ఉంటుంది. అది ఎందుకో తెలీదు, నా మనసుకి అలాంటి అలజడే మొదటిసారి ఏర్పడింది. దానికి కారణం నువ్వే. అంత మాయ చేసావు నన్ను అంటాడు. నీ చూపులో ఏదో మాయ ఉంది అని నీ వైపుకి నన్ను తీసుకుని వస్తుంది. నన్ను మాత్రం ఏం చేయమంటావు చెప్పు సమ్యు? దివి నుంచి భువికి దిగి వచ్చిన నా చిరుజల్లుని నీ నవ్వుకి ఎదురు చూస్తున్నాయి నా కళ్ళు. నీ మాటకై పరితపిస్తుంది నా మనసు. నా గుండెలో స్థానాన్ని పొందుటకు పరుగులు తీస్తుంది నా గుండె చప్పుడు. ఈ మధ్య డాక్టర్ గారు అమ్మాయిని ఎలా ఫ్లడ్ చేయాలో కూడా నేర్చుకుంటున్నారనమాట. పోనీ అందులో కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. అంటే నీకు అలా అర్థమైందా? ఇంకేం చేయమంటావు? నీకు ఎలా చెప్పినా కూడా అర్థం కాదు అని నాకు అర్థమైందిలే. ట్యూబ్లైట్. ఏంటి ఇంత ఖాళీగా మాట్లాడుతున్నారు డాక్టర్ గారు? పేషెంట్లు మిమ్మల్ని మర్చిపోయారా ఏంటి? లేదు, ఈరోజు లీవ్ తీసుకున్నాను. ఎందుకో తెలుసుకోవచ్చా అంటుంది. అదే కదా చెప్తున్నాను, మనసు భారంగా ఉంటుంది. గుండె ఒక అమ్మాయి కోసం కొట్టుకుంటూ ఉంది. ఇక నా చూపు తన రాకక ఎదురు చూస్తుంది. ఒకసారి వచ్చి కలవచ్చు కదా, అలా సరదాగా మాట్లాడచ్చు. అయ్యో, మీరు నిన్న కాల్ చేసినప్పుడు చెప్పండి. ఈరోజు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల ఇప్పుడే ఆఫీస్కి రీచ్ అవుతున్నాను. దగ్గరలోనే ఉన్నాను, అలా క్యాబ్లో వెళ్తూ మీతో మాట్లాడుతున్నాను. అయ్యో, రావడం కుదరదా అంటాడు. అదే కదా చెప్తున్నాను, మీరు ముందు రోజు చెప్పి ఉంటే లీవ్ తీసుకునేదాన్ని. ఇప్పుడు చెప్పానంటే మేనేజర్ అస్సలు ఊరుకోడు, అసలే శాడిస్టు. అయితే ఓకే, ఏం చేద్దాం? తీసుకున్న లీవ్ కాస్త క్యాన్సిల్ చేసి హాస్పిటల్కి వెళ్ళిపోతాను. ఇంకొక రోజు ప్లాన్ చేద్దాం.
అలా లాంగ్ డ్రైవ్కి తీసుకుని వెళ్తాను, సరేనా అని పృథ్వీ అడగడంతో ఓకే ష్యూర్ తప్పకుండా, ఓకే డాక్టర్ గారు, మా కంపెనీ వచ్చేసింది, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. ఏంటన్నయ్యా వీడు ఇప్పుడే అమ్మాయిని కలవాలని అంటున్నాడు అంటాడు రాఘవ్. మరి ఇంత ఎర్లీగా నేను చెప్పాను కదా ఇది మొత్తం వీడి ప్లాన్ అని, అది కూడా లాంగ్ డ్రైవ్ అంట, చూసావా? అంటే ఇప్పుడు సంయుక్త మీద ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నాడు? తనకి వెనక ముందు తన ఫ్యామిలీ ఇక్కడ లేదు, ఆ అమ్మాయి ఒక్కటే ఉంటుంది అని తెలుసుకున్నాడు కాబట్టి ఎంత తొందరగా ఆ అమ్మాయిని వాడు లైన్లో పెడితే వాడికి అంత బెనిఫిట్ కదా, అందుకోసమే. మరి ఒకవేళ వాడు నిజంగానే సంయుక్త తన దగ్గరికి రావాలనుకుంటున్నాడు కదా, అప్పుడు ఏం చేద్దామన్నయ్య? దానికి నేను ప్లాన్ చేస్తాను కదా, డోంట్ వరీ, నేను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. అసలే మీ వదిన చాలా వేడిగా ఉంది, మీ వదిన ఈరోజు అయితే నాతో అస్సలు మాట్లాడలేదు, ఎందుకంటే నేను ఆఫీస్కి కాస్త లేటుగా వస్తానని చెప్పాను, అంతే. కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది. నేను ఆఫీస్కి రమ్మని ఎవరూ చెప్పలేదులే అంటూ మూతి ముడుచుకుంటూ వెళ్ళిపోయింది. మరీ తన్ని కూల్ చేయాలి కదా, పద పద. ఎందుకన్నయ్యా ఇన్ని రోజులు వదిన దగ్గర నిజం దాచావు? నువ్వు ఎవరో చెప్పేయచ్చు కదా, వదిన అర్థం చేసుకుంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే రాఘవ్, కానీ నేను చెప్పాను కదా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం చాలా పెద్దది, దాని వెనుక చాలామంది ఉన్నారు అని. ఒకవేళ ఆ ప్రయత్నంలో నాకేమైనా జరిగితే అసలే ఒకసారి నన్ను కోల్పోయింది అని. తను పడ్డ నరకం అంతా ఇంత కాదు. పృథ్వీ నన్ను చంపాడని తెలుసుకున్న తర్వాత తన మనసు విరిగిపోయింది. పృథ్వీని తను పెళ్లి చేసుకోకూడదని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ ఆ టైంలో నాకు ఏదైనా ప్రాబ్లం జరిగి ఉంటే అప్పుడు తన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మళ్ళీ తనకి నేను దగ్గరై తను నా మీద హోప్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను అనుకోకుండా తనకి దూరం అయితే తను భరించలేదు. ఒకసారి మనసు గాయపడుతుంది, ఆ గాయాన్ని మెల్లిగా మార్చచ్చు, కానీ రెండోసారి అదే మనసు గాయపడిందంటే ఆ మనిషి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది రాఘవ్. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం తనకి నా మీద ప్రేమ లేదు, ఇప్పుడు నేనంటే తనకి పిచ్చి, నేను లేకుంటే తను జీవించలేదు. అలాంటిది ఇప్పుడు నేను రావనని చెప్తే నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టేస్తాను. అందుకే నా ఈ భయం, కొద్ది రోజులు తప్పదు, నిజం చెప్తున్నాను. ఆ సీతాదేవి ఎన్ని కష్టాలు పడిందో నా సీత కూడా ఈ రామ్ కోసం అన్ని కష్టాలు పడుతుంది. నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, త్వరగా మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయితే బాగుంటుంది అని రాఘవ్ చెప్తున్న సమయంలో హాస్పిటల్ వచ్చేస్తుంది. రాఘవ్ని అక్కడ డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు రావణ్. చాలా కోపంగా ఉంటుంది సీత. కౌశిక్ రావడం చూసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడు. అబ్బో, అన్నయ్య ఎంత కోపంగా ఉన్నాడంటే లోపల చెల్లి ఇంకా కోపంగా ఉండుంటుంది అనుకుంటూ లోపలికి వెళ్తాడు రావణ్. సీత కంగారుగా కనిపిస్తుంది, తను ఎక్కడికో వెళ్ళడానికి బయలుదేరినట్టు. తనని చూసి అయోమయంగా ఎక్కడికి వెళ్తున్నారు సీత గారు అని ప్రశ్నిస్తాడు. తనకి సమాధానం చెప్పకుండా నాకు కూడా కొన్ని పర్సనల్ పనులుంటాయి, అలా ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని ఎవరిని కూడా అడగకూడదు అంటుంది. అలా అడిగితే ఆ పని సగంలోనే ఆగిపోతుంది, అది కూడా తెలియదా మీకు? ఐఆమ్ సారీ సీత, బట్ అంత కంగారు పడిపోతూ ఎక్కడికి బయలుదేరారని. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామని తెలుసుకుని ఆరాటం మీకెందుకు? నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను బయటికి వెళ్తున్నాను, చాలు కదా అని చెప్పి తన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది సీత. తన కంగారు చూసి సీతని ఫాలో చేయాలనుకుంటాడు రావణ్. అలా తను కూడా తన వెనకే బయటికి వెళ్తాడు, కానీ సీతకి కనిపించకుండా. అప్పటికే సీత కారులో బయటికి వెళ్ళిపోతుంది. తను వెళ్ళాలంటే కార్ కీస్ లోపల పెట్టున్నాడు, వెళ్ళి తీసుకుని వచ్చే టైం లేదు. అప్పుడే కౌశిక్ అటుగా వెళ్తూ కనిపిస్తాడు. వెంటనే కౌశిక్ జోబులో ఉన్న కీస్ తీసుకుని బయటికి పరిగిస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైనా అర్థమవుతుందా? నీకు తాళాలు తీసుకుని అలా పరిగిస్తున్నావేంటి? నువ్వేమైనా దొంగవా అని ప్రశ్నిస్తాడు కౌశిక్. ఇప్పుడు మాట్లాడుకునే సమయం కాదు, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకున్న తర్వాత తప్పకుండా వస్తాను అని చెప్పి తనతో మాట్లాడకుండా పరిగెడుతూ కిందికి వెళ్ళిపోతాడు రావణ్. అలా వచ్చాడు, ఇలా వెళ్ళిపోతున్నాడు, అది కూడా సమాధానం చెప్పకుండా. శ్వేత, నేను బయటికి వెళ్ళడానికి ఈరోజు కారు కాకుండా బైక్ తీసుకుని వచ్చాను. అలా కీస్ తీసుకుని వెళ్తున్నాడు. నేను ఏం తీసుకొని వచ్చాను ఎలా తెలుసు అనుకుంటూ అక్కడే నిల్చొని చూస్తూ ఉంటాడు. తను పరిగెడుతూ వెళ్ళిన రావణ్ 5 మినిట్స్లో తన బైక్ తీసుకొని రావటం గమనిస్తాడు కౌశిక్. తనకి ఎలా తెలుసు నేను బైక్ తీసుకుని వచ్చానని? అది కూడా ఎగ్జాక్ట్గా అదే బైక్ ఎలా తీసుకుని వచ్చాడు? అది కూడా 5 మినిట్స్ లోపల వెతకడానికి సమయం పడుతుంది తనకి. ఈ ఆఫీస్లో ప్రతి ఒక్కటి తెలిసిన వ్యక్తిలా బిహేవ్ చేస్తాడు. ఇన్ని రోజులు గమనిస్తూనే ఉన్నాను తనని, ఏదో దాస్తున్నాడు. తను రాఘవ్ కాదని పదే పదే నాకు సందేహం కలుగుతుంది. అయినా ఇతను ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాడు అంటూ సీసీ రికార్డింగ్ రూమ్కి వెళ్ళి చెక్ చేస్తాడు. తను అలా చెక్ చేయడంతో సీత ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్తూ కనిపిస్తుంది. సీతతో మాట్లాడుతూ సీత వెనకే వెళ్ళే ప్రయత్నం చేస్తాడు రావణ్. అలా తనకి కూడా అర్థమవుతుంది తను సీత వెనక వెళ్తున్నాడని. మరి సీత ఎక్కడికి వెళ్ళింది? తను కూడా నాతో ఏమీ చెప్పకుండా వెళ్ళింది.
నేను వెళ్ళాలంటే వెహికల్ లేదే. అలాగే వీళ్ళు ఎటువైపు వెళ్ళారో కూడా నాకు తెలియదు. చూద్దాం, వాళ్ళ కోసం ఎదురు చూస్తాను. ఏమైనా తెలుస్తుందేమో. ఇప్పుడే కంగారు పడిపోయి ఫోన్ చేసినా లాభం లేదు అనుకుంటూ అయినా సరే తన మనసుకు సందేహంగా అనిపించి సీతకి మళ్ళీ కాల్ చేస్తాడు. సీత ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏమైంది సీతకి? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్ళిందా? అది కూడా నాకు తెలియని పని ఏంటి అని ఆలోచనలో పడతాడు కౌశిక్. మళ్ళీ తన వెనక రావణ్ వెళ్ళడం చూసి అప్పుడు తనకి కూడా కాస్త నమ్మకం కలుగుతుంది. సీత సేఫ్, తనకేం కాదు, తనకేం కాకుండా తను చూసుకుంటాడు అని ఎందుకో తన మీద నాకు నమ్మకం కలుగుతుందని మనసులో అనుకుంటాడు కౌశిక్. ఇక ఆఫీస్ వర్క్లో బిజీ అవుతాడు కౌశిక్. సీత కారులో వెళ్తూ ఉంటుంది. అది కూడా ఊరి చివరి వైపు. అప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది తనకి. తను ఎందుకు ఈ రూట్లో వెళ్తుంది? ఈ రూట్ అస్సలు సేఫ్ కాదు కదా. అది కూడా సిటీకి ఇంత దూరంగా వచ్చింది. ఎవరి కోసం వచ్చింది? ఎవరిని కలవాలనుకుంటుంది? అర్థం కావడం లేదు రావణ్కి. తను హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తను ఎవరో సీతకి అర్థమయ్యే ఛాన్స్ కూడా లేదు. అందులో తను వేసుకుని వచ్చింది బ్రేజర్ కూడా తీసేస్తాడు. అందువల్ల ఓన్లీ షర్ట్లో మాత్రమే ఉంటాడు కాబట్టి అతను ఎవరో అంత పరిశీలించట్లేదు సీత. నార్మల్గా అది హైవే రోడ్డు కాబట్టి ప్రతి ఒక్క వెహికల్ వెళ్తూ ఉంటుంది అని పెద్దగా పట్టించుకోడతాను. అలా ఊరి చివరి వెళ్ళిన తర్వాత చాలా దూరంలో ఒక గెస్ట్ హౌస్ కనిపిస్తూ ఉంటుంది. దానికి అతి సమీపంలో ఒక 100 మీటర్ల దూరంలో వెహికల్ని పార్క్ చేయమని డ్రైవర్తో చెప్తుంది సీత. అది కూడా ఒక చెట్ల మధ్యలో పెట్టమని చెప్తుంది. ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళడానికి 100 మీటర్ల దూరంలో కార్ స్టాప్ చేస్తారు. అంటే 100 అడుగుల దూరంలో, అది కూడా గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో వెహికల్ని పార్క్ చేయమంటుంది సీత. అంటే తన వెహికల్ ఎవరికి కనిపించకూడదని. మేడం, ఇది సేఫ్ అయిన ప్లేస్ కాదు. ఇక్కడ చాలా ఘోరాలు జరుగుతుంటాయని న్యూస్ పేపర్లో చూశాను. అంతెందుకు, ఈ మధ్య రీసెంట్గా యాక్సిడెంట్ అని ఒక అమ్మాయి శరీరం ఇక్కడ పడి ఉంది. అలాంటిది మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారమ్మా? ఏదైనా జరుగుతుందేమో బాబు గారికి చెప్పకపోయారా? అన్నా, నాకు తెలుసు, నేను సేఫ్గానే ఉంటాను. అందులో మీరు నా గురించి వర్రీ అవ్వకండి. ఆయనతో ఏమీ చెప్పకండి. ప్రతిదానికి ఆయన భయపడుతూ ఉంటాడు. అందులోనూ నా విషయంలో. అందుకే చెప్తున్నాను, నేను వచ్చే వరకు మీరు బయటికి రాకండి. ఈ వెహికల్ కూడా ఎవరికి కనిపించదు కాబట్టి చెప్తున్నాను, మీరు సేఫ్గా ఉండండి. అందులో ఇంకొక విషయం, నేను ఒక 2 గంటల లోపల ఇక్కడ రాకుంటే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేరుగా. వెళ్ళి కమిషనర్ గారితో మాట్లాడండి. ఆయన రావణ్ గారికి పరిచయం ఉంది కాబట్టి. ఏంటి మేడం ఇలా చెప్తున్నారు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? మీరెందుకు వెళ్తున్నారు? అన్నా, ఇప్పుడు మాట్లాడే టైం లేదు. నేను వచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీత. వాళ్ళ వెనకాలే వాళ్ళని ఫాలో చేస్తూ వచ్చిన రావణ్ అదే కారు దగ్గరకు వచ్చి తన వెహికల్ని పార్క్ చేస్తాడు. అక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరో తెలియక భయపడిపోతాడు. ఆ కార్ డ్రైవర్ హెల్మెట్ తీసిన తర్వాత చూస్తాడు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు కృష్ణ? ఎంత దూరం? అది కూడా ఊరి చివర. ఇది సేఫ్ కాదని నీకు తెలుసు కదా. తను తీసుకురమ్మంటే నాకు ఇన్ఫామ్ చేయాలి కదా. అలాంటిది నాకు ఎలాంటి ఇన్ఫామ్ ఇవ్వకుండా ఆ పిచ్చిదాన్ని ఇంత దూరం చేసుకుని వచ్చేస్తావు. తనకి ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటూ కోప్పడతాడు రావణ్. సారీ సార్, మేడం గారు ఏదో పని మీద ఇటు వస్తున్నారనుకున్నాను. ఇక్కడికి వచ్చాక మేడంతో చాలా నచ్చ చెప్పాను చూశాను, కానీ ఆయన మేడం నా మాట వినకుండా వెళ్ళారు. నేను కూడా వస్తానని చెప్పాను. మేడం వద్దన్నారు. 2 అవర్స్ లోపల నేను రాకుంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నారు. అందుకే భయంగా ఉంది సార్. ఇంతలో మీరు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ముందు మేడంతో వెళ్ళండి సార్ అని తను చెప్పడంతో అలాగే నువ్వు జాగ్రత్త అని చెప్పి తను సీత వెనకే వెళ్తాడు. సీత ఎవరికి కనిపించకుండా అలా మెల్లగా సీత లోపలికి వెళ్తుంది. అంటే గెస్ట్ హౌస్ మొత్తం క్లోజ్ చేసింది. ఎటు నుంచి ఎంట్రన్స్ తెలియడం లేదు. చుట్టూ 4 వైపులా 4 తలుపులుంటాయి. సీత ఒకవైపుగా తను ఎవరికీ కనిపించకుండా కిటికీలో నుంచి తనని ఎవరూ చూడకుండా కాస్త వంగి నడుస్తూ ఉంటుంది. ఆ చుట్టూ గమనిస్తుంది. ఎక్కడా కూడా ఎవరి ఆచూకీ కూడా తెలియడం లేదు. కానీ కొన్ని మూలుగుల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అప్పుడే ఒక అతని వాయిస్ వినిపిస్తుంది. ఏంట్రా ఇది? ఎప్పుడు చూడు మూలుగుతూనే ఉంటుంది. అందుకే చెప్తున్నాను తను ఇక్కడి నుంచి త్వరగా పంపించమని. పృథ్వీ గారు ఈ అమ్మాయిని పంపించి 3 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు పెద్ద సార్ నుంచి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆయన ఈ అమ్మాయిని టెస్ట్ చేసిన తర్వాతే కదా ఇక్కడి నుంచి పంపిస్తారు అంటూ అక్కడున్న వాళ్ళు ముసుముసుగా నవ్వుతూ మాట్లాడతారు. మరి అంతే కదరా, ఆయన రుచి చూడకుండా ఎవరిని కూడా ఇక్కడి నుంచి పంపించరు కదా. పాపం సార్కి టైం లేదనుకుంటా, అందుకే రాలేదు. తప్పకుండా వస్తారు. ఈ అమ్మాయి వెళ్ళిపోయిన వెంటనే ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు పృథ్వీ. కాబట్టి ఆయన వచ్చే సమయం దగ్గరలోనే ఉంది అనుకుంటూ మార్నింగ్ నుంచి దీనికి కాపలా కాసి ఆకలితో చచ్చిపోయేలా రా. పదండి వెళ్ళి ఏమైనా తిందాం. మరి దీని సంగతి? తనకేం కాదు, వాచ్మెన్ ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పే వెళ్ళాడు కదా. తను వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాడులే. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చీమ కూడా లోపలికి రాదు అంటూ గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు. అప్పుడే సీత వాళ్ళ మాటలు విన్న తర్వాత వాళ్ళు బయటికి వెళ్తున్నారని తెలుసు. అదే ద్వారం గుండా వాళ్ళ వాయిస్ వినిపించడంతో
అటువైపు వస్తారన్న సందేహంతో వెళ్లే ప్రయత్నంలో మందు బాబులు తాగి పడేసిన బాటిల్స్ అక్కడే కుప్పగా పోసి ఉండడం వల్ల అనుకోకుండా వాటి మీద అడుగు వేస్తుంది సీత. అలా ఆ గాజు బాటిల్స్ శబ్దాలు వాళ్ళకి వినిపిస్తాయి. అప్పుడే ఒక్కసారిగా తను వణికిపోతుంది. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటో తనకి అర్థం కావడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరో ఒక అతను వచ్చి తన వెనక నుంచి పట్టుకుంటాడు. ఇంకా తన పని అయిపోయిందని అనుకుంటుంది సీత. మరి సీత వాళ్ళకి దొరికిపోయిందా? ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.